హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్శ్రీ ఫ్యాషన్స్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియోకి వచ్చాము. నేను అమ్మమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. నేను వీడియో చెక్ చేస్తున్నాను ఎలా వస్తుందనేసి. ఐ హోప్ వీఆర్ హియర్. సో ఇప్పుడు మేము క్లియరెన్స్ సేల్ పెట్టబోతున్నాము. ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం పెట్టిన మల్ చందేరి ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ ఆల్ సేల్ అయిపోయింది. ఓన్లీ 2 కలర్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. అవి కూడా క్లియరెన్స్లో పెట్టేస్తాను. సో ఈరోజు మేము వచ్చేసి ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు, బట్ దానికంటే తక్కువ అమౌంట్తో మేము ఇవ్వాలనుకుంటున్నాము. సో విల్ స్టార్ట్ విత్ విచిత్ర సిల్క్. ఓకే, సో అమ్మమ్మ విచిత్ర సిల్క్ చూపించి ఇంకా. ఎస్, సో ఇది వచ్చేసి విచిత్ర సిల్క్. సో ఒకసారి ఫ్యాబ్రిక్ చెక్ చేయండి. సో విచిత్ర సిల్క్లో బూటీస్ అనమాట. సో దాంట్లో ఒక ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఎడ్జ్లో బీడ్స్ వచ్చాయి, దట్ ఆర్టిఫిషియల్ బీడ్స్. సో అంత గీసుకున్నట్టుగా ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది. బట్ లుకింగ్ వైజ్ విచిత్ర సిల్క్లో బూటీస్, బట్ బిట్ షైనింగ్ ఉంటుంది, కానీ గ్లాస్ బీడ్స్ అంత షైన్ ఉండదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ రియలీ లుకింగ్ గుడ్ ఆన్ దిస్ కలర్. సో ఒకసారి మీరు క్లోజప్లో చూస్తే ఈ కలర్. సో దీంతో మనం ఏం చేయొచ్చు అదొక క్వశ్చన్. సో నేను చాలా అవుట్ఫిట్స్ ఆల్రెడీ డిజైన్ చేయించాను, బట్ డిస్పాచ్ చేశాను. ఐ కుడెంట్ క్యాప్చర్ ద వీడియోస్ వైల్ డిస్పాచింగ్. ఐ డెంట్ గెట్ టైమ్ యాక్చువల్లీ. సో నేను మీకు ఇచ్చే ఐడియా, సో దీన్ని టాప్లో పెట్టేసుకొని దీంట్లోనే ప్లెయిన్ విచిత్ర మార్కెట్లో ఒక 300 రూపీస్కి 6 మీటర్స్ అలా కూడా వస్తుంది. సో సేమ్ కలర్తో ప్లెయిన్తో షరారా ప్యాంట్ వేసేసుకొని దీన్ని షార్ట్ టాప్ కుట్టించినా చాలా బాగుంటుంది. లేదు నాకు కొంచెం ఎథ్నిక్ వేర్ కావాలి అని అనుకుంటే, సో మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా 40+ 30+ వాళ్ళకి కూడా 4 మీటర్స్తో లైక్ లాంగ్ ఫ్రాక్ విత్ ప్లెయిన్ ఫ్రిల్స్, బాటమ్ ఫ్రిల్స్ పెట్టించేస్తే చాలా లుక్ ఉంటుంది. నేను మ్యాక్సిమం అటాచ్ చేస్తాను నేను పెట్టించినవి. అంటే క్లయింట్స్కి వెళ్ళాక నాకు ఫొటోస్ అన్నీ నేను క్యాప్చర్ చేసి నేను పెడతాను. బట్ టిల్ ద టైమ్, సో యూ కెన్ గో విత్ ఇట్. సో నేను ఫస్ట్ దీనికి పెట్టిన ప్రైస్ అరౌండ్ 150 పర్ మీటర్ అనుకుంటా. సో మనకి వితౌట్ బూటీస్ ఇదే ఫ్యాబ్రిక్ చూడండి, ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందో. ఇది మిక్సింగ్లో ఉంటుంది చూడండి, ఎడ్జ్లో ఎలా ఉండిందో. సో వితౌట్ బూటీస్, వితౌట్ వర్క్, ప్లెయిన్ ఫ్యాబ్రికే అరౌండ్ 399 అరౌండ్ 5 మీటర్స్ అలా ఇస్తున్నారు. సో నేను విత్ బూటీస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అట్ 120 రూపీస్ పర్ మీటర్. ఇది ఆఫర్, క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు. ఓన్లీ 4 కలర్స్ ఉన్నాయి అంతే ఇప్పటికి. సో ఈ కలర్లో నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఇంకేమైనా క్లాత్ మిగిలి ఉంటే, ఏమైనా సేల్ అయి ఉంటే నేను ట్రై చేస్తాను. సో ఇదొక కలర్. సో ఒక్కసారి చెక్ చేయండి ఎంత క్యూట్ ఉందో, మిస్ చేసుకోవద్దు. 120 పర్ మీటర్ అంటే మీకు ఒక 5 మీటర్స్కి అయినా కానీ 460 రూపీస్. 5 మీటర్స్కి 120 అంటే 4 మీటర్స్ అయితే ఇనఫ్ నన్ను అడిగితే డ్రెస్కి. సో 4 మీటర్స్కి ఎంత వస్తుంది? 460 రూపీస్. సో ఇంకా లేదు నాకు 4.5 తీసుకోవాలనుకుంటే ఇంకొక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. కావాల్సిందంటే పఫ్ హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్ ఇంకేమైనా ప్లాన్ చేసుకుంటే దానికి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. సో పిల్లలు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కమింగ్ సీజన్, ఫెస్టివల్ సీజన్ అన్ని బోనాలకి, లైక్ బతుకమ్మకి చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇది ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టి ఫ్యాబ్రిక్ తీసుకొని మనం దానికి ఎక్కువ స్పెండ్ చేసే కంటే నన్ను అడిగితే ఫ్యాబ్రిక్కి తక్కువ పెట్టి గుడ్ లుకింగ్ వచ్చేలా చూడాలి, చాలా అందంగా ఉంటుంది. సో ఇందులో నేను మీకు కలర్స్ చూపిస్తాను. ఒకసారి కలర్స్ వేసేసేమమ్మా. ఇది మస్టర్డ్ ఎల్లో, నాట్ ఎల్లో. మీకు ఇలా చూడడానికైతే ఎల్లో లాగా అనిపిస్తుంది, కానీ ఇది మస్టర్డ్ ఎల్లో.
ఓకే. సో మస్టర్డ్ ఎల్లో మీద సేమ్ బూటీస్ నాకు చాలా నచ్చి తీసుకొచ్చాను యాక్చువల్లీ సోర్సింగ్ చేసేటప్పుడు. అండ్ లోయెస్ట్ కాస్టే, నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టాను. యాక్చువల్లీ నాకు అంత మిగలట్లేదు, బట్ క్లియరెన్స్లో తీసేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో విత్ న్యూ ఫ్యాబ్రిక్, న్యూ కలెక్షన్. సో మల్చందిరీలు కూడా ఓన్లీ 2 కలర్స్ మిగిలాయి. సో దాన్ని కూడా నేను సేల్లో పెట్టేస్తాను ఈరోజు. సో ఇది ఒకసారి చూడండి, మస్టర్డ్ ఎల్లో. ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ మచ్ ఫ్యాబ్రిక్. సో అరౌండ్ 8 మీటర్స్ దాకా ఉండొచ్చు. సో ఇది కూడా అంతే, 120 రూపీస్ మీటర్. బట్ షైన్ చూడండి, లుక్ ఎట్ ద ఫ్యాబ్రిక్ ఫ్లో, ఎంత ఫ్లోయిగా ఉంది. అండ్ ఇది చూడడం కంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓన్ డిజైన్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా చీపెస్ట్ ప్రైస్లో అవుట్ఫిట్ వస్తుంది. నా మెయిన్ మోటో ఆల్రెడీ చెప్పాను, నేను చాలా తక్కువ కాస్ట్లో తీసుకొని కొంచెం ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా ట్రై చేస్తాను. బట్ ఎందుకంటే మనం 3-4 టైమ్స్, నేను 3 to 4 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేయలేము. యూజ్ చేశాక మళ్ళీ దాన్ని వార్డ్రోబ్లో పెట్టి ఇంకొన్ని నాళ్ళకి సిస్టర్స్కో కజిన్స్కో ఇచ్చేయడం, వాళ్ళ తర్వాత ఇంకెక్కడికే వెళ్ళిపోవడం. సో అది నా కాన్సెప్ట్. ఎక్కువ రోజులు నేను వేసుకోలేను ఏది. సో దిస్ ఇస్ వన్ మోర్. సో లెట్స్ గో విత్ ఫ్రంట్. యా, సో యా, దిస్ ఇస్ ద అదర్ కలర్. దీని ఏం కలర్ అంటారమ్మమ్మ మనం? దీని ఏమంటాం చెప్పు? రామా గ్రీనా? రామా గ్రీన్. ఇంకా కలర్స్లో నేను ఇంకా అంత లేదు, బట్ స్టిల్ ఇది కూడా రామా గ్రీన్. దీంట్లో కూడా చూడండి ఎంత బాగుందో. అంటే మనకి నేను తీసుకొచ్చినవి ఒక 10 కలర్స్లో ఒక 6 కలర్స్ మాత్రమే తీసుకొచ్చాను అనమాట. ఆ 6 కలర్స్లో నాకు నచ్చినవి, ఇట్లా చూడగానే నచ్చినవి, కళ్ళకి నచ్చినవి తీసుకొచ్చాను. కొన్ని బ్రైట్ ఉన్నాయి, కొన్ని పేస్టల్ ఉన్నాయి. సో here we go with Rama green. So currently we have 3 colors. One more color Amma ready chesinda already. Yay! Yes. Stay tuned. Yeah, this is one more color. ఇది కృష్ణా బ్లూ కలర్, ఐ గెస్ కదమ్మమ్మ? యా, ఇది కృష్ణా బ్లూ కలర్. ఇది కూడా అంతే, సేమ్ బూటీస్, మంచిగా ఫ్లోయిగా ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుంది. అండ్ నాకు ఎక్కడ కుచ్చుకునేది ఉండదు. పిల్లలందరికీ నాకు తెలిసి 1 to 2 years పిల్లలకి కూడా వేసేలాగా, అంటే ఏ అవుట్ఫిట్ స్టిచ్ చేయించినా వేసేలాగా చాలా బాడీ హగ్గింగ్ ఉంటుంది. మీరు చెక్ చేయండి. యా, చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుంది. నేను ఆ ఫస్ట్ గ్రీన్లో ప్లాన్ చేస్తున్నాను నా కోసము. చేసుకున్నాక మళ్ళీ 3-4 టైమ్స్ వేసుకోవడం, సిస్టర్స్కి కజిన్స్కి అలాగే ఇచ్చేయడం. అంతకు మించి ఇంకా నేను దాన్ని ఎక్కువ రోజులు వార్డ్రోబ్లో పెట్టుకోలేను. యా, వన్ మోర్ కలర్ విచ్ ఇస్ మై ఫేవరెట్ కలర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో చాలా బాగుంటుంది చూడండి. ఇది కూడా చాలా తక్కువ ఉంది. ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ 4 meters. ఓకే, అంతా సేల్ అయిపోయింది. సో ఇదిగోండి. యాక్చువల్లీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, అనుశ్రీ ఫ్యాషన్స్లో ఫ్యాబ్రిక్ ఒకటే కాదు, ఫ్యాబ్రిక్ని తీసుకొని స్టిచ్ చేయించి, అంటే మీరు ఒక్కసారి ఫ్యాబ్రిక్ మా దగ్గర తీసుకున్నారు అని అంటే దాన్ని మీ మెజర్మెంట్స్తో, మీ చాయిస్తో, ఓన్ డిజైన్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ చాయిస్తోనే మేము మా దగ్గర స్టిచ్ చేయించి మార్కెట్ ప్రైస్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఎక్కడ పెట్టుకోను, నేను మళ్ళీ స్టిచ్చింగ్కి దానికి 3 కాస్ట్ చేయాలి, దానికి నేను స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు, అంత శ్రమ మీరు తీసుకోలేనప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకోండి. మీకు కావాల్సిన డిజైన్ మీరు ఒక ఫోటో పెట్టండి వాట్సాప్లో, ఎప్పుడైతే ఆర్డర్ మీరు కన్ఫర్మ్ చేస్తారో. సో ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఒక డిజైన్ని చూస్ చేసుకున్న తర్వాత శ్లోవి ఫ్యాషన్స్ అని ఒకటి చిన్నగా స్టార్ట్ చేసాము. సో అది కూడా మాదే. సో దాంట్లో డిజైన్ చేస్తాము. సో మీరు ఆ రెఫరెన్స్ పిక్ పెట్టేస్తే దానికి తగ్గట్టుగా దీన్ని ఎలా టర్న్అవుట్ అవుతుందో మనం ఒకసారి ఏఐలో చూసి మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాకే మేము ఆ డిజైన్ని స్టార్ట్ చేస్తాం స్టిచ్ చేయడం. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ మాదే, డిజైన్ మీది, మెజర్మెంట్స్ మీవి, అండ్ అవుట్ఫిట్ మీకు వచ్చేస్తుంది. ఓకే, ఫైనల్ అవుట్ఫిట్ మీకు వచ్చేస్తుంది. సో హియర్ ఇట్ ఇస్ బ్లాక్ కలర్. యా, కరెంట్లీ ఎన్ని ఉన్నాయమ్మ మనకి? 5 కలర్స్ ఉన్నాయి. బ్లాక్, కృష్ణా బ్లూ, రామా గ్రీన్, మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్, డార్క్ గ్రీన్, లీవ్ గ్రీన్. ఓకే, నాచు గ్రీన్ అంటారు కదా అది. సో ఫస్ట్ నేను వీడియో పెట్టినప్పుడు ఎంత ఫ్యాబ్రిక్ ఉండింది, ఇప్పుడు ఎంత ఉందో చూడండి. సో ఇది ఓకే. సో లెట్స్ గో విత్ అదర్ డిజైన్. సో అది కూడా నేను షార్ట్స్లో పెట్టాను, స్టార్టింగ్లో ఇనీషియల్గా పెట్టాను. సో అమ్మమ్మ వేస్తారు చూడండి.
సో ఇది కూడా విచిత్రాలోనే విచిత్ర యా విచిత్రానే యా ఫ్యాబ్రిక్ కూడా మర్చిపోయాను. ఇది కూడా ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది నేను తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్స్లో. అంటే నేను తెచ్చిందే ఐ థింక్ 3 కలర్స్ to 4 కలర్స్. అంటే ఇది చాలా చీప్గా పడింది నాకు. అండ్ ఆల్ ఓవర్ వర్క్ అంటే ఇప్పుడు చాలా నడుస్తుంది కదా జనరల్గా. ఆల్ ఓవర్ వర్క్ అయితే వీవింగ్లో అంటే సెల్ఫ్ వీవింగ్లో బనారసి స్టైల్లో ఆల్ ఓవర్ తీసుకొని పర్ మీటర్ అలా 500 రూపీస్ తీసుకొని 2,500 అలా అవుతుంది మనం ఏమైనా స్కర్ట్ కుట్టించాలన్నా కానీ. సో ఆ కాన్సెప్ట్లో మనం లోయెస్ట్ కాస్ట్లో ఎందుకు ట్రై చేయకూడదు, అంతకంటే ఎక్కువ కాస్ట్ మనం ఎందుకు పెట్టాలి ఒక ఫ్యాబ్రిక్కి అనే థాట్లో ఇది నాకు తక్కువ అనిపించింది. సోర్సింగ్లో నేను మీకు పెట్టే ప్రైస్ 150 రూపీస్ పర్ మీటర్ పెడతాను. ఇది సేల్లో పెట్టేస్తున్నాను. సో నాకు ఇది మీరు నమ్మరు 10 రూపీస్ మార్జిన్తో పెడుతున్నాను నేను. ఓకే 150 రూపీస్ అలా. మీరు ఇదే షోరూమ్కి వెళ్ళి ఇదే ఫ్యాబ్రిక్ ఇదిగో ఇది ఒక్కసారి చెక్ చేయండి. ఇదే షోరూమ్కి వెళ్ళి చూస్తే హార్డ్లీ 300 రూపీస్ మినిమం, నేను మినిమం చెప్తున్నాను, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, 300 రూపీస్ మినిమం ఛార్జ్ చేస్తారు. సో అది మీ విష్కి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు మీకు మళ్ళీ నేను ఫ్యాబ్రిక్ తీసుకొని షిప్పింగ్కి సెపరేట్ పెట్టేసి మళ్ళీ దాన్ని నేను డిజైనర్కి ఇచ్చేసి దానికి నేను కాస్ట్ పెట్టి ఇలా అవుట్ఫిట్కి ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు నేనే డిజైన్ చేసి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు తీసుకోండి. నేను పెట్టిన దాంట్లో మీకు నచ్చిన డిజైన్ మీరే సెలెక్ట్ చేసుకోండి. మీ మెజర్మెంట్స్ మీకు మెజర్మెంట్ తీసుకోగలిగితే చెప్పండి, లేదా ఎస్ఎం అలా సైజెస్ చెప్పినా నో ప్రాబ్లం. లేదు అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే నియరెస్ట్ ఎవరైనా ఉన్నారా, లేదా రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నారా, లేదా పక్కన ఎవరైనా ఉన్నారా మేము చెప్తాం ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది కూడా. వీడియో కాల్ చేసి మెజర్మెంట్ తీసుకుంటాము, అవుట్ఫిట్ డిజైన్ చేసి మీకు పంపిస్తాము. సో లైనింగ్ కాస్ట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ మాత్రమే ఫ్యాబ్రిక్ స్టోర్ అంటే మేము ఛార్జ్ చేస్తాము. డిజైనర్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయట అదే డిజైన్ ఒక 1000 రూపీస్ అవుతుంది అని అనుకుంటే 200 లెస్తోనే నేను ఫ్యాబ్రిక్ డిజైన్ చేపిస్తాను మీ ఓన్ విష్ అంటే రెఫరెన్స్ పిక్తో. ఓకే సో ఇది రెస్టారెంట్ కలర్స్. ఇది కూడా చాలా పెద్ద పన్నా చూడండి ఎంత పెద్ద పన్నాను. అండ్ లాస్ట్ ఎడ్జ్ వరకు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను దీని గురించి. సో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి. సో ఇది కూడా ఈ మల్టీ కలర్ చమ్కీతో వచ్చింది అండ్ ఎడ్జెస్ వచ్చేసి బీడ్. సో ఆర్టిఫిషియల్ బీడ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. మినిమం టు మినిమం ఇది ప్లెయిన్ ఫ్యాబ్రికే, విచిత్రాలో ప్లెయిన్ ఫ్యాబ్రికే అరౌండ్ 60 to 70 రూపీస్ మీటర్ తీసుకుంటున్నారు. ఇంత హెవీ వర్క్ ఉన్నది 150 రూపీస్ పర్ మీటర్ ఇస్ వెరీ వెరీ సఫిషియంట్ నాకు తెలిసి. నేను చాలా సోర్స్ చేస్తాను, డిజైన్ చేస్తాను, చీపెస్ట్ కాస్ట్లో నాకు అవుట్ఫిట్ రావాలని చూస్తాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా చీపెస్ట్ 150 రూపీస్ మీటర్ అంటే ఇట్స్ రియలీ చీపెస్ట్. ఓకే నేను 10 రూపీస్ మార్జిన్ పెట్టేసుకొని ఈ క్లియరెన్స్ సేల్లో ఇది పెట్టేస్తున్నాను. ఓకే ఇది రెస్టారెంట్ కలర్. వన్ మోర్ కలర్ సీరియస్లీ నేను రిలేటివ్స్లోనే చాలామంది జస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాక ఒక ఒకేషన్ అంటే ఇంటికి వచ్చారు. సో రిలేటివ్స్లోనే చాలా తీసేసుకున్నారు దీన్ని. సో అందరూ ఒకే రోజు వేసుకుంటే బ్యాండ్ మేళం అంటారేమో చూడాలి ఇంకా. సో ఇందులో కూడా నేను ఒకటి అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ విల్ గో విత్ దిస్ బ్లూ. నాకు లేదు ఇది లాంగ్ ఫ్లేడ్ స్కర్ట్ పెడితే చాలా బాగుంటుంది అని కుడితే నేనే కుడతాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు, ఓన్లీ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంటుంది. సో దట్స్ ఫైన్ రైట్. ఓకే సో ఇది కూడా సేమ్ చూడండి ఆల్ ఓవర్ వర్క్ ఇంత బ్రైట్గా కనిపిస్తుంది. వర్క్ కూడా ఎలివేట్ అయిపోయింది మొత్తం. దీంట్లో ఎంబ్రాయిడరీ ఉంది, చమ్కీ ఉండింది, చూడండి బీడ్స్ ఉన్నాయి, చూడండి ఎంత క్యూట్ ఉందో. సో చిన్న పిల్లలకి మీరు ఒక 150 రూపీస్ పర్ మీటర్ అంటే 3 మీటర్స్లో పిల్లలకి మంచిగా స్కర్ట్ వచ్చేస్తుంది. షార్ట్ కట్ నీ లెంత్ అలాగా 3 మీటర్స్కి ఫ్లేడ్ నీ లెంత్ వస్తుంది. అంత క్యూట్ ఉంటుంది 5 years లోపు పిల్లలకి. 2 years బాటమ్ 2 meters బాటమ్ అయినా కానీ 1 meter స్లీవ్స్ యోక్ పార్ట్ అలా మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. లేదా 2.5 meters బాటమ్ పెట్టేసుకొని 1/2 meterలో కూడా స్లీవ్లెస్ టాప్ యోక్ పార్ట్ పెట్టుకోవచ్చు. చాలా క్యూట్ ఉంటుంది. 3 meters అరౌండ్ 450 రూపీస్ కాస్ట్ అంతే. దానికి డిజైనింగ్ ఇంకేమైనా ఒక 800 రూపీస్ మీరు తీసుకున్న డిజైన్ని బట్టి 800 రూపీస్ వేసుకున్నా
అండర్ 1500 ఒక డ్రెస్ వస్తుంది. నేను మా ఇంట్లో కిడ్ ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, ఒక 1500 పెట్టి ఒక అవుట్ఫిట్ తీసుకున్నాక వాడికి అంటే బాయ్ నాకు, సో వాడికి 1500 రూపీస్ పెట్టి ఒక డ్రెస్ తీసుకుంటే వితిన్ 1 ఇయర్లోనే నేను ఆ డ్రెస్ని మర్చిపోవాల్సి వస్తుంది. అంటే అది అంత తొందరగా వాడు పెద్దడైపోతున్నాడు అండ్ అవి చిన్నగా అయిపోతున్నాయి. సో గర్ల్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా అంటే లోపల ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే విప్పుకోవచ్చు. కొంచెం ఒక 4-5 ఇయర్స్ వరకు ఇంత స్పెండ్ చేసినా కానీ ఇంత అంటే నేను ఇది చాలా చీపెస్ట్ అని చెప్తాను. ఇంకా కొంచెం హై కాస్ట్ పెట్టిన వాళ్ళకు కూడా మంచిగా లోపలికి పెద్దగా అయ్యాక కూడా విప్పుకోవడానికి ఎక్స్టెన్షన్స్ కూడా ఇప్పుడు పైన స్లీవ్స్కి కూడా ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి, లోపల నుంచి ఫోల్డ్ చేసి పెట్టేసి తర్వాత పెద్దగా అయ్యాక తీసేయడం. సో అలా చాలా చాలా ట్రిక్స్ ఉన్నాయి స్టిచ్చింగ్లో. సో అలా కూడా చేసుకోవచ్చు. ఒక 1500 రూపీస్ పెడితే 5 ఇయర్స్ మినిమం పెట్టచ్చు, పాపకి వేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇయర్లీ ట్రైస్ వేసినా కానీ చాలు. నా ఒపీనియన్ అయితే అంతకు మించి వేయరు, ఎందుకంటే ఒకేషన్స్గానే వేస్తాం కాబట్టి ఇవి. సో ఇయర్లీ 3 ఒకేషన్స్కి రిపీటెడ్లీ వేస్తామంటే అంతే, అంతకు మించి ఉండదు, అది ఫ్యాక్ట్ ఎవరు చెప్పినా. ఓకే, నెక్స్ట్ కలర్ మళ్ళీ గ్రీన్. సో నేను ఇందాక చెప్పాను కదా ఆ గ్రీన్. సో ఇది ఇంతకు ముందు ఇచ్చిన గ్రీన్ సేమ్ షేడ్స్ అనమాట. మీరు అసలు చెప్పాలంటే ఆ గ్రీన్ షరారా కుట్టించుకొని బాటమ్ కుట్టించుకొని ఈ గ్రీన్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్ కుట్టించుకుంటే షార్ట్ టాప్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. యాక్చువల్లీ ఈ 2 కలర్స్ ఎలా మ్యాచ్ చేశానో నాకు కూడా తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్లీ అలా అయిపోయింది. సో ఇది 150 రూపీస్ పర్ మీటర్. ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ నేను మీకు ఇందులో అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఓ మై గాడ్. ఓకే, ఆల్ ఓవర్ స్కర్ట్ కుట్టించేసి అసలు ఇది అంబ్రెల్లా కాకుండా ఖలీజ్ పెట్టినా చాలా చాలా లుక్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అమ్మమ్మ అదొక్కసారి వేయవా, ఇందాక గ్రీన్ కలర్ దీని మీద ఎంత బాగుంటుందో చూద్దాం. యా, ఇది కూడా బీడ్ వర్క్, అది గోల్డ్ షేడ్, ఇది కూడా బీడ్ వర్క్ గోల్డ్ షేడ్. చూడండి ఎంత క్యూట్ ఉందో రెండింటికి. అసలు ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టించుకొని ఇది దుపటాలాగా వేసుకున్న ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎస్, ఇది లాంగ్ ఫ్రాక్, ఇది దుపట్టా. సో దిస్ ఇస్ ద ఎలిగెన్స్. అంత ప్రొఫెషనల్గా చూపించకపోయినా బట్ నాకు వీలైనంతగా నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే, దాట్స్ ఇట్. ఇది ఒక్కటే కలర్ రిపీట్ అయింది. సో ఈ బూటీస్లో అండ్ ఆల్ ఓవర్లో, రెస్ట్ ఆల్ యూనిక్, దేనికి సంబంధం ఉండదు. బట్ మీరు తీసుకోవాలనుకుంటే ప్లెయిన్ దుపట్టాస్, ప్లెయిన్ షరారాస్ తీసుకోవచ్చు. అది ప్లెయిన్లో అంటే మీరు ముక్కలు దాంట్లో వెళ్ళడం బెటర్. నా ఒపీనియన్ అయితే ముక్కలు ఉంటాయి కదా, అందులో వెళ్ళడం బెటర్. ఓకే, సో దాట్స్ డన్. ఓకే, ఇంకా క్లియరెన్స్ సేల్లో ఇంకా ఉన్నాయి. సో టు బీ కంటిన్యూడ్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.